నరసాపురం ఎంపీడీఓ అదృశ్యం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏలూరు కాలంలోకి వెంకటరమణ దూకినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎంపీడీఓ వెంకటరమణ మొబైల్ సిగ్నల్ పోలీసులు ట్రాక్ చేశారు. విజయవాడ, మధురానగర్, ఏలూరు కాలం వద్ద సిగ్నల్ కట్ అయినట్లు గుర్తించారు. సూసైడ్ చేసుకుంటున్నట్లు వెంకటరమణ కుటుంబ సభ్యులకు వాట్సాప్లో నోట్ పంపించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు ఇబ్బంది పెడుతున్నారని వాట్సాప్ నోట్లో వెంకటరమణ తెలిపారు. బోటింగ్ కాంట్రాక్టర్ను బకాయి చెల్లించాలని అడిగితే బెదిరిస్తున్నారని సూసైడ్ నోట్లో ఆయన పేర్కొన్నారు. పోలీసులు ఏలూరు కాలువలో గాలింపు చర్యలను చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్కు నరసాపురం ఎంపీడీఓ లేఖ రాశారు. నిందితులు 55 లక్షలు ఫెర్రీ లీజు బకాయి ఉన్నారని, గత చీఫ్ విప్ ప్రసాదరాజు అండదండలతో నిందితులు డబ్బులు చెల్లించడం లేదని ఎంపీడీఓ పేర్కొన్నారు. గత 3.5 నెలల నుండి నిందితులు ఇబ్బంది పెడుతున్నారని, తాను ఏ తప్పు చేయకపోయినా మానసిక క్షోభ అనుభవిస్తున్నానని ఎంపీడీఓ అన్నారు. బకాయిలు రికవరీ చేయకపోవడం వల్ల తనను బాధ్యుడిని చేసే అవకాశం ఉందని, తనకు ఉద్యోగమే జీవనాధారమని నరసాపురం ఎంపీడీఓ తెలిపారు. నిందితులు బకాయి డబ్బు చెల్లించేలా న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఎంపీడీఓ విజ్ఞప్తి చేశారు. అసలు పంటతో సహా హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తీర్మానించడమైంది. అది బకాయి కట్టినాక అతను పంటతో హ్యాండ్ ఓవర్ చేయాలి. అది కడతాం. జిల్లా పరిషత్ రాసి వాళ్ళ ఆదేశాల ప్రకారం చర్య తీసుకున్నది. అసలు పంటతో సహా హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తీర్మానించడమైంది. అది బకాయి కట్టినాక అతను పంటతో హ్యాండ్ ఓవర్ చేయాలి. అది కడతాం. జిల్లా పరిషత్ రాసి వాళ్ళ ఆదేశాల ప్రకారం చర్య తీసుకున్నది. అసలు పంటతో సహా హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తీర్మానించడమైంది. అది బకాయి కట్టినాక అతను పంటతో హ్యాండ్ ఓవర్ చేయాలి. రైట్. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, నరసాపురం ఎంపీడీఓ అదృశ్యం కేసులో పవన్ కళ్యాణ్కి ఆయన లేఖ రాసినట్టు తెలుస్తోంది. అలాగే ఆయన తన సూసైడ్ నోట్లో కూడా బకాయిలు చెల్లించమని అడిగినందుకు మాజీ ఎమ్మెల్యే ఆయనను వేధిస్తున్నారని, అలాగే నిందితులు కూడా ఆయన వేధిస్తున్నారని చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై తాజా సమాచారం రాంబాబు. థ్యాంక్ యూ మూర్తి. నరసాపురం ఎంపీడు ఎవరైతే ఉన్నారో వెంకటరమణారావు ఈ నెల 3వ తేదీన, జూన్ 3వ తేదీన మెడికల్ లీవ్పై వెళ్ళడం జరిగింది. దీనికి ప్రధాన కారణం మెడికల్ లీవ్పై వెళ్ళడం జరిగింది. మొన్న 15వ తేదీ ఉదయం ఇంటి దగ్గర నుంచి వెళ్ళి కృష్ణా జిల్లా పెనమలూరులో తాను ఉంటున్న నివాసం దగ్గర నుంచి బయటికి వెళ్ళి తిరిగి రాకపోవడంతో నిన్న పెనమలూరు పోలీస్ స్టేషన్లో వాళ్ళ భార్య ఫిర్యాదు చేయడం జరిగింది. తన భర్త అదృశ్యమయ్యాడు, ఉదయం వెళ్ళాడు, ఇంకా రాలేదంటూ కూడా ఏదో నాకు అనుమానంగా ఉంది అంటూ కూడా పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఫిర్యాదు అందుకున్న పోలీసులు నెంబర్ కూడా ట్రేస్అవుట్ చేసే పనిలో పడ్డారు. అయితే ఏలూరు కాలువ ఉంది, విజయవాడ పెనమలూరు దగ్గరలోనే ఏలూరు కాలువ వరకు కూడా సిగ్నల్స్ వచ్చి ఆగినట్టు తెలుస్తుంది. అసలు విషయానికి వస్తున్నట్టయితే ఈ నరసాపురంలో ఎండీఓగా తను పనిచేస్తున్నాడు. ఎంపీడీఓగా పనిచేస్తున్న కాలంలో నరసాపురంలోని మాధవపాలెం నుంచి సెక్రటరీపల్లి వరకు ఫెర్రీ ఉంది. పంటు అంటారు. ఆ పంటుకు సంబంధించి వేలంపాటకు సంబంధించి మొత్తం అంతా కూడా ఈ ఎండీఓ వెంకటరమణారావు చూసుకున్న పరిస్థితి ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఎవరైతే ముదునూరు ప్రసాదరాజు ఉన్నాడో అతనికి అనుచరుడిగా ఉన్న దవేజీ అనే అనుచరుడికి ఆ ఫెర్రీ వేలంపాట కట్టబెట్టాడు. అది కూడా భారీగా దాదాపు 3.5 కోట్లకు పైగా ఫెర్రీ వేలంపాట పాడారు. అయితే వేలంపాటలో అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం ప్రతిరోజు కూడా 3.5 కోట్లకు సంబంధించి పాడిన పాట అమౌంట్ ఎండిఓ ఆఫీస్కి కట్టాలి, ఎండిఓ బ్యాంకులో చెల్లించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపుగా కొంతకాలంగా పాట కట్టకపోవడంతో ఎండిఓ మీద ఒత్తిడి పెరిగింది. దాదాపుగా 55 లక్షల వరకు దవేజీ ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడిగా ఉన్నాడో అతను దవేజీ కట్టకపోవడంతో ఇతనికి మనస్తాపానికి గురైన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న ఆఫీస్ సిబ్బందితో కూడా రోజుకి పాట డబ్బులు చెల్లించడం లేదని కూడా ఫిర్యాదు చేశాడు. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టుగా సమాచారం. ఎమ్మెల్యే మాత్రం అతను అనుచరుడు కాబట్టి అతను పట్టించుకోవద్దు, ఖచ్చితంగా అతను పాట విషయం అని వదిలేయండి అని గట్టిగా హెచ్చరించడంతో అటు ఎమ్మెల్యేకి చెప్పలేక అదే రకంగా డబ్బులు రోజుకి పెరుగుతుంతో కొద్ది మనస్తాపానికి గురైన పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్యే కూడా గట్టిగా డబ్బులు అడిగిన పరిస్థితుల్లో బెదిరింపులు కూడా గురి చేసినట్టుగా సమాచారం. ఎమ్మెల్యే బెదిరిస్తూ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాడు. ప్రభుత్వం మారింది తర్వాత దాదాపుగా ఇప్పటి వరకు 55 లక్షల రూపాయలు బకాయి ఉంది. ఈ బకాయి ఎక్కడి నుంచి చెల్లించాలి? తన చిన్న ఉద్యోగం అంటూ కూడా అతను ఎంప్లాయీస్తో కింది స్థాయి సిబ్బందితో కూడా అతను మదనపడుతున్న పరిస్థితి ఉంది. ఒక మానసిక ఆవేదనకైతే గురైన పరిస్థితి ఉంది. 55 లక్షల రూపాయలు నా మీదకి వస్తుంది,
నేను చెల్లించాలంటే కష్టం, గత ఎమ్మెల్యే కట్టలేదు, ఇప్పుడు ఎలాగ పరిస్థితి అనే ఆవేదన అయితే కొంత చెందినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై జూలై 3న అంటే ఈ నెల 3వ తారీఖు మెడికల్ లీవ్పై అతను వెళ్ళడం జరిగింది. ఇంటి దగ్గరే ఉంటున్న పరిస్థితి, ఇంటి దగ్గర కూడా ఇదే విషయం డిస్కస్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరికి చెప్పాలో చెప్పాలన్న పరిస్థితి. ఎవరైతే పాటదారుడు ఉన్నాడో దవేజీ, అతను డబ్బులు చెల్లించమని గట్టిగా అడిగితే హైదరాబాదు పారిపోయి వెళ్ళిపోయిన పరిస్థితి. దీంట్లో ఏం చేసేది లేక ఇంటి దగ్గర మదన పడుతున్న పరిస్థితి నేపథ్యంలో మొన్న 15వ తేదీ ఉదయం ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళిన ఎండి వెంకటరమణారావు ఇంటికి తిరిగి రాపోయేసరికి రాత్రి అయ్యే వరకు అతని భార్యకి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది. అది సస్పెక్టివ్గా ఫిర్యాదు కూడా చేసింది. పోలీసులు ఏదైతే ఫిర్యాదు అందుకున్న తర్వాత వాళ్ళు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి క్రితం తెలిసిన సమాచారం ఏంటంటే ఏలూరు కాలువ వరకు వచ్చి ఫోన్ సిగ్నల్స్ ఆగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇతను ఏమన్నా ఏలూరు కాలువలో ఏమైనా ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే ఏమై ఉంటుంది అనేది కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకటరమణారావు కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ కూడా లేఖ రాసినట్టుగా కూడా సమాచారం. లేఖ సారాంశం ఏంటంటే తను నీతి నిజాయితీ గల ఉద్యోగిని, 55 లక్షల రూపాయలు ఫెర్రీ పాట వాళ్ళు కట్టి పారిపోయారు, వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు కాబట్టి నేనేం చేయలేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అంటూ కూడా ఆదుకోండి అంటూ కూడా పవన్ కళ్యాణ్కి లేఖ రాసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కూడా మారింది. ఎండిఓ పరిస్థితి ఆత్మహత్య చేసుకున్నారో లేకపోతే ఏమయ్యారు అనేది మాత్రం ఆందోళనలో కుటుంబ సభ్యులందరూ ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే చోటు చేసుకుంది. మూర్తి. థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.